ఆ పుస్తకం ఎలా అయితే అబద్ధాలతో రాసుకున్నారో వీళ్ళు కూడా అబద్ధం చెప్పకుండా వీళ్ళకి పూట గడవదు. కావాలంటే చూడండి ఏం చెప్తున్నారు. మరలా మమ్మల్ని విడిపించండి, మాకు స్వతంత్రం కావాలి, మరలా మా దేశానికి వెళ్ళాలి, నేను ఆదరించడానికి మీరు కార్యం జరిగించినప్పుడు దేవదత్తుడు గొప్ప కార్యం జరిగించారండి. 1948 మే 14వ తారీఖున స్వాతంత్రం వచ్చిన తర్వాత చిరుకున్న యూత్ అందరూ కూడా మరలా తిరిగి సంకొచ్చిపోతున్నారు. వారి ప్రదేశము, వారి దేశం ఇజ్రాయెల్ దేశం, వారి ప్రాంతము పాలస్తీనా, వారి ప్రాంతాలు యెరూషలేం అయితే యెరూషలేంకు మెల్లమెల్ల వస్తూ చిన్న చిన్న స్థావరాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఐక్యరాజ్య సమితి ఒక ఓటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఓటింగ్ సిస్టమ్ లో ఇజ్రాయెల్కి కొంతమంది ఓటు వేశారు, పాలస్తీనాకి కొంతమంది ఓటు వేస్తే ఇల్లు సమానంగా వస్తున్నాయి. ఆ టైంలో ఇస్రాయల్ ఆశిస్తున్నారు, ఒక్క ఓటు అధికంగా వస్తే మేము విజయాన్ని సాధిస్తాం, మాకు ఇండిపెండెన్స్ వస్తుందని ఆశిస్తున్న టైంలో అనూహ్యమైన రీతిలో ఆఖరి గడియల్లో ఒక ఓటు అధికంగా వచ్చిందండి. ఆశ్చర్యపోయారు. ఈ ఓటు ఎవరేసి ఉంటారు ఆలోచన చేస్తే ఇస్రాయల్ నేటికి నమ్ముతారు, ఆ ఓటు మా దేవుని యెహోవా వేశాడు అని వారు నమ్ముతారు. అయ్యగారు చెప్పింది మీకు అర్థమైందండి. ఈయన ఏమంటున్నారంటే పాలస్తీనాను విడగొట్టి ఇజ్రాయెల్కి భూభాగం ఇచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఓటింగ్ పెట్టారంట. ఆ ఓటింగ్ లో ఇద్దరికి చిరు సమానంగా ఓట్లు వస్తే ఒక్క ఓటు వస్తే మా జీవితం బాగుపడిపోద్ది, మేము గెలుస్తామని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు అనుకున్నప్పుడు చివరి గడియల్లో ఒక ఓటు అదనంగా వచ్చిందంట ఇజ్రాయెల్కి అనుకూలంగా. ఆ ఒక్క ఓటు వేసింది యెహోవా అని చెప్పి ఈనాటికి నమ్ముతున్నారంట ఇజ్రాయెల్ వాళ్ళు అని ఈ అయ్యగారు చెప్తున్నారు. ఈయన ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అంటే ఇది మనం నిజం అనుకుంటాం కదా. ఈయన కూడా అదే అనుకున్నారు. నా గొర్రెలు కనీసం నేను చెప్పింది తప్ప రైట్ అని చెప్పి కూడా వెతకవు, ఒకవేళ వెతికినా నా ముందర నోరు విప్పవు అనే కాన్ఫిడెన్స్ తోటే అబద్ధాలని అనర్గళంగా చెప్పుకుంటూ పోతున్నారు. అదేంటి ఈయన చెప్పింది అబద్ధం నువ్వెలా చెప్తావు అని అడుగుతారు మీరు నన్ను బ్రహ్మాండంగా అడగచ్చు. మీకు సాతాను పట్టిందని నేను మిమ్మల్ని చెప్పించను. సరే చూడండి, ఇక్కడ కనిపిస్తుంది యుఎన్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్ నెంబర్ 181. ఏముందండి అందులో? యుఎన్ఎస్సిఓపి అంటే యునైటెడ్ నేషన్స్ స్పెషల్ కమిటీ ఆన్ పాలస్తీన్ 3rd September 1947 and UN ad hoc committee 25th November 1947 partition plans. The UN ad hoc committee proposal was voted on the resolution. అంటే ఈ 181 రెజల్యూషన్ ఏదైతే ఉందో దాని మీద ఓటింగ్ ప్రపోజ్ చేసింది ad hoc కమిటీ. మరి ఆ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా వచ్చినాయంట? ఈ దైవజనుడు చెప్పినట్టు వచ్చినాయా లేదా వేరే విధంగా ఉన్నాయా? ఒకసారి చూద్దాం. ఎప్పుడు జరిగింది ఓటింగ్? 29th November 1947. మీటింగ్ నెంబర్ అంతా 128. కోడ్ ఏదో ఇచ్చారు అక్కడ. ఓటింగ్ సమ్మరీ అంటే రిజల్ట్స్ ఏమొచ్చింది చూద్దాం. 33 ఓటెడ్ ఫర్, 13 ఓటెడ్ అగైనిస్ట్, 10 అబ్స్టైన్డ్. అంటే దీని అర్థం ఏంటి? 33 దేశాలు పాలస్తీనాను పార్టీషన్ చేసి ఇజ్రాయెల్ ఏర్పాటు చేయడానికి ఒప్పుకున్నాయి. 13 దేశాలేమో ఒప్పుకోలేదు. 10 దేశాలు ఓటింగ్కి దూరంగా ఉన్నాయి. అది దీని అర్థం. ఇందాక ఈయన అన్నాడు అనుకూలంగా వ్యతిరేకంగా రెండు చిరు సమానంగా వస్తే ఆఖరి గడియల్లో ఒక ఓటు వచ్చి ఎవరో వేశారు, ఆ వేసింది యెహోవానే అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు ఈనాటికి అనుకుంటున్నారు అని చెప్పాడు ఈయన. కానీ వాస్తవం ఏంటో ఇప్పుడు చూసాం కదా. 33, 13, 10. 33 అనుకూలంగా, 13 వ్యతిరేకంగా, 10 ఓటింగ్కి రాలేదు. మరి పెద్ద మనిషి ఈ అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నాడు? నమ్మకం. నన్ను తిరిగి ఎవరు ప్రశ్నించరు అనే నమ్మకం. ఆ ముందు కూర్చునే గొర్రెలు కూడా అలాగే ఉంటాయి. అంటే ఈ చర్చలో తర్వాత వీడియో చూసిన కూడా ఎవరు అడగ తిరిగి కావాలంటే కమెంట్స్ చూసుకోండి. తిరిగి మనం నిజం చెప్తే మనల్ని చెప్తారు. అందుకే చెప్తూ ఉంటాను, ఈ మతం వ్యాప్తి చెందిందే అబద్ధాల పునాదుల మీద. ఇదే వీడియోలో ఈయన చెప్పిన రెండో అబద్ధం ఏంటో విందాం. జరుగుతున్న గొడవ కారణం ఏంటంటే జెరూసలేం అనే ప్రాంతంలో అల్ అక్సా అనేటువంటి ఒక మసీద్ ఉందండి. అల్ అక్సా అనేటువంటి ఆ మసీద్ ఉన్న ప్రాంతం ఎవరిది? చరిత్ర మనం జాగ్రత్తలు చేసి దావీదు నాకు ఒక మందిరాన్ని నిర్మించాయా, నా పదులు నన్ను ఆలోచించడం వరకు ఒక మందిరాన్ని నిర్మించుకున్నప్పుడు దావీదు వాస్తవానికి మందిర నిర్మాణం కొరకు ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఒక ప్రాంతాన్ని చూపించి అది ఓర్మాన కళ్యాణ్, ఆ కళ్యాణ్ నేను తీసుకుని ఆ పొలాన్ని తీసుకుని 14 ఎకరాల భూమిని తీసుకుని ఆ ప్రాంతంలో నీ కుమారుడు సొలొమోను వారి మందిరం కట్టబెట్టమనేది నా చిత్తం. అందును బట్టి నీ చేతిలో నువ్వు కట్టద్దయ్యా, అనేక యుద్ధాలు చేసావు, నీ చేతిలో రక్తం అంటుంది కాబట్టి నువ్వు దాన్ని కట్టదు కానీ సొలొమోను చెప్పి కట్టించని చెప్పి ఆ బంగారాన్ని వెండిని బ్రాహ్మణి సమకూర్చాడండి. ఆ మాట 2 దినవృత్తాంతములు 3:1 మోరియా పర్వతం మందు ఓర్మాన కళ్ళం, దాన్ని ఆరోన కళ్ళం అని కూడా పిలిచారు. ఆ కళ్యాణి నువ్వు తీసుకోమన్నాడు. వాస్తవానికి దావీదు సొలొమోను ఆ కళ్యాణి కొని అక్కడ దేవుని మందిరాన్ని నిర్మించారు. అంటే ఆ ప్రాంతం ఎవరిది? ఇస్లాం ఎప్పుడు వచ్చిందో ఆలోచన చేస్తే క్రీస్తు శకం 700 సంవత్సరాల్లో ఇస్లాం వచ్చిందండి. ఖురాన్ ఎప్పుడు రాయబడిన ఆలోచన చేస్తే క్రీస్తు పుట్టిన 700 సంవత్సరాల తర్వాత ఖురాన్ రాయబడింది. మహమ్మద్ తర్వాత అప్పుడు వచ్చాడు. అప్పుడు ఖురాన్ అంటే పవిత్ర గ్రంథాన్ని వారికి ఇచ్చారు. అందులో చాలా విషయాలు రాసుకుంటూ వచ్చాడు. మరి క్రీస్తు పూర్వం 3,000 సంవత్సరాలు 2,500 సంవత్సరాలు 2,000 సంవత్సరాల క్రితమే ఈ చరిత్ర జరిగిందే. దావీదు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేశాడు. ఇదే ప్రాంతంలో బెత్లెహేము, యెరూషలేము ఈ ప్రాంతాల్లో పాలస్తీనా ప్రాంతాల్లో ఆ దావీదు సంచారం చేశాడు. ఈ సొలొమోను కూడా ఆ ప్రాంతాన్ని అతనే పరిపాలన చేశాడు. వాస్తవానికి యూదులు అండి ఇస్సాకు నుంచి వచ్చినటువంటి ఈ సంతానం ఏదైతే ఉందో పరిపాలన చేశారు. అనేక రాజులు పరిపాలన చేశారు. ఆ ఇజ్రాయెల్ దేశం ప్రజలు ఎవరంటే యాకోబు సంతానం 12 కుమారుల సంతానమే ఇశ్రాయేలు. మరి ఇష్మాయేల్ సంతానం వేరు, వారు వేరే ప్రజలు వేరే తెగలని దేవుని లేఖనం సెలవిస్తుంది. పాలిస్తున్న వాళ్ళే ఇశ్రాయేలు ఆ ప్రాంతం లేనప్పుడు వారి ప్రపంచంలో అనేక ప్రాంతాలకు చిరిగిపోయినప్పుడు ఆ ప్రాంతాన్ని వీళ్ళు ఆక్రమించుకుని ఆ భూభాగాన్ని మాదే అంటున్నారు, నివాస యోగ్యంగా చేసుకుని నివాసాలు లేకపోతే ఎంతో కాలం మేము ఎక్కడ ఉంటున్నాం, ఇది మా ప్రాంతం అన్నారు. వాస్తవం మూలాల్లోకి వెళ్తే కనుక ఆ ప్రాంతము ఇశ్రాయేలుది. ఆ ప్రాంతంలో దావీదు సొలొమోను అంటే వారు ఓర్మాన కళ్ళాన్ని కొన్నారు, అక్కడ మందిరాన్ని నిర్మించారు. అసలు చరిత్రలోకి వెళ్తే బైబిల్ ప్రకారము ఆ ప్రాంతము దావీదు సొలొమోను యూదులు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు న్యాయం గురించి ఆలోచిస్తుంటే ఇశ్రాయేలు ఆ ప్రాంతంలో వారిదండి, వారి స్వాస్థ్యం, కానీ వీరు ఆక్రమించుకున్నారు. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. ఈయన ఏమంటున్నారు విన్నారు కదా, మూలాల్లోకి వెళ్తే వాస్తవంగా ఆ ప్రదేశం ఇజ్రాయేలీదంట. ఒకసారి వాస్తవంగా మూలంలో ఏముందో చూద్దాం. అది ఈ మూలాల్లోకి వెళ్ళాలంటున్నారు కదా, ఒకసారి ఆ మూలాల్లోకి వెళ్ళి అక్కడ ఏముందో చూద్దాం. ఇక్కడ ఏముందండి? ఆదికాండము 21. ఎందుకంటే బైబిల్లో కదా ఇది. ఏం చెప్తున్నారు ఇక్కడ 34వ వచనంలో? అబ్రహాము ఫిలిష్తీయుల దేశంలో అనేక దినములు పరదేశిగా ఉండెను. ఏమంటున్నారు? అబ్రహాం అంట ఫిలిష్తీయుల దేశంలో అనేక దినాలు పరదేశిగా ఉన్నారంట. ఈ ఫిలిష్తీయులు తెలుసా? ఇప్పుడు ఏదైతే పాలస్తీనా అంటున్నారో ఆ దేశం అనమాట. సో అబ్రహాము ఆ దేశంలో పరదేశిగా ఉన్నాడు. అంటే అబ్రహాం కన్నా ముందే ఈ ఫిలిష్తీయులు అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆ ప్రాంతం ఇజ్రాయిల్ దండి, దావీదు దండి, సొలొమోను దండి అంటున్నారు ఈయన. కానీ అక్కడ ఉంది
అబ్రహాము అంటే యాకోబుకి తాతే ఆ ఫిలిస్తీన్ల దేశంలో పరదేశిగా ఉన్నారట. కాబట్టి మూలం ప్రకారం ఎవరిదంగా ప్రాంతం ఇంకో రిఫరెన్స్ చూపిస్తా, అసలు వీళ్ళు ఎలా ఆక్రమించుకున్నారు ఆ ప్రదేశాన్ని. ఇది కూడా ఆ పుస్తకంలోనండి, నిర్గమకాండం 23 అధ్యాయం. ఇది యెహోవా పాత్ర చెప్తుందండి. 30 వచనం, నీవు అభివృద్ధి పొంది ఆ దేశాన్ని స్వాధీనపరుచుకునే వరకు క్రమక్రమంగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొడతాను. ఎవరు చెప్తున్నారు? యెహోవా పాత్ర మోషేతో చెప్తుంది. 31 వచనం, మరియు ఇప్పుడు ఆ వారిని ఎవరెవరు? ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీయుల సముద్రం వరకు, అంటే ఆ సముద్రాన్ని కూడా ఫిలిస్తీయుల సముద్రం పిలుస్తున్నారు. అరణ్యం నుండి నది వరకు నీ పొలిమేరలను ఏర్పరుస్తాను. నెక్స్ట్ ఏంటంటే, ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగిస్తాను, నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొడతావు. ఇప్పుడు ఎవరిని వెళ్ళగొడతారండి? అక్కడ ఎవరైనా ఉంటేనే కదా వెళ్ళగొట్టేది. అంటే అక్కడ ఫిలిస్తీయులు అంతకు ముందు నుంచే ఉంటున్నారు. ఇప్పుడు మరో వచనం చూద్దాం రిఫరెన్స్. ఇది యెహోషువ 13లో, యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలా సెలవిస్తున్నాడు, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడు, స్వాధీనపరచుకున్నట్టుకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలింది. అంటే వీళ్ళు వచ్చి మీద పడ్డారు మొత్తం దేశం మీద, కానీ ఇంకా మొత్తం కంప్లీట్ కాల ఆక్యుపేషన్. సో ఇంకా అతి విస్తారమైన భూమి ఉందంట. మిగిలిన దేశం ఏదనగా ఫిలిస్తీయుల ప్రదేశంలో అనియు, గెషూరియల దేశం అంతయు, ఐగుప్తునకు తూర్పునున్న హీషోరు మొదలుకొని కనానీయులు అని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకు ఫిలిస్తీయుల 5 సర్దారులకు చేరిన ఫిలిస్తీయుల ప్రదేశాలన్నీ ఉన్నాయంటే ఆక్యుపై చేసుకోవడానికి. అలానే గాజీల యొక్క, అంటే గాజాలో ఉండేవాళ్ళది. సో ఆ ప్లేస్లో కూడా ఉంటున్నారు వాళ్ళు. సో వాళ్ళని కూడా తొలగించి వాళ్ళని చంపేసి నువ్వు ఆక్యుపై చేసుకోవాలి అని యెహోవా పాత్ర చెప్తుందండి. సో ఇప్పుడు అక్కడ మూల పురుషులు ఎవరండి? అక్కడ మూలవాసులు ఎవరు నుంచి తరిమేశారు? ఎవరు చెప్తే తరిమేశారు? అంటే ఇప్పుడు పుస్తకంలో ఒక రాసుకుని మా తాతకి దేవుడు అనేవాడు చెప్పాడు ఇక్కడ ఆక్యుపై చేసుకోమని ఇన్ని సంవత్సరాల తర్వాత, అందుకని వచ్చి మిమ్మల్ని చంపేసి మేము ఆక్యుపై చేసుకుంటున్నాం అని చెప్తారు. ఇదేనండి న్యాయం? పౌల్ ఇమాన్యుయల్ గారు ఇందాక మీరు న్యాయం అండి, స్వాస్థ్యం అండి అన్నారు కదా, ఇది పండి ఇదేనా న్యాయం అంటే? మీరు మరో మాట అన్నారు, ముహమ్మద్ ప్రవక్త ఎప్పుడు వచ్చారండి? ఇస్లాం ఎప్పుడు వచ్చిందండి? మొన్ననే కదా, కానీ అంతకుముందు 1000 సంవత్సరాల ముందే ఇజ్రాయెల్ వాళ్ళు అన్నారు. సో దాని సంగతి కూడా చూద్దాం ఒకసారి చూడండి. న్యాయాధిపతులు 10వ అధ్యాయం 6వ వచనం, ఇజ్రాయేలీలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలేరి, వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు అంటే బయలుదేవత, అష్టారోతులు అను సిరియనుల దేవతలను, సీదోనీయుల దేవతలను, మొయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. అంటే అప్పుడు ఫిలిస్తీయులు వేరే మతంలో ఉన్నారు, వేరే దేవతలను పూజిస్తున్నారు. వాళ్ళు ఇస్లాం మొన్న వచ్చింది కాబట్టి ఫిలిస్తీన్లు పాలస్తీనా వాళ్ళు మొన్న వచ్చినట్టు కాదు, అంతకుముందు ఆ జాతి వాళ్ళు వేరే దేవతలను పూజిస్తున్నారు. ఈ మధ్య ఇస్లాంలోకి మారేవాళ్ళు. అప్పుడు ఏమైందంటే 7వ వచనం, యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలీల మీద మండగా ఆయన ఫిలిస్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారిని అప్పగించారు. కనుక 8వ వచనం, వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇజ్రాయేలీలను అనగా యొర్దాను అవతల ఉన్న గిలాదు నందలి అమ్మోనీయుల దేశంలో కాపురమున్న ఇజ్రాయేలీలను 18 సంవత్సరాలు చితక్కొట్టి అణిచివేశారంట. ఎవరు చేశారు ఇదంతా? యెహోవా. ఆయన కోపం వచ్చిందంట, వీళ్ళు వేరే వాళ్ళని పూజిస్తున్నారని చెప్పి ఇజ్రాయేలీలు. అందుకని చెప్పి వీళ్ళని వాళ్ళ చేతికి అప్పగించి చితక్కొట్టి అణిచివేశారంట. మరి ప్రతిదానికి వీళ్ళు బైబిల్ నుంచి రెఫరెన్స్లు చూపిస్తారు కదా, మరి ఎందుకు అలా తీస్తారు? ఇప్పుడు ఇజ్రాయేల్ ఏదో తప్పుడు పనులు చేశారు, అందుకని యెహోవా కోపం వచ్చింది కాబట్టి ఇప్పుడు హమాస్ వాళ్ళకి అప్పచెప్తున్నాడు అని అనుకోవచ్చు. వీళ్ళు అనుకోరు, అబద్ధాలు చెప్తూ పోవాలి. దీని అర్థం ఏదో హమాస్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు కాదండి. నేను ఎప్పుడు అలాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వను, కానీ వీళ్ళు చెప్పే అబద్ధాలను మాత్రం తెలుసుకోండి మీరు. ఈ యొక్క ఇస్రాయేల్ ఎప్పుడైతే చెదిరిపోయారు, అనేక దేశాలకు చెదిరిపోయారో యెరూషలేం అంటే ఒక పావుడు దెబ్బగా మార్చబడిపోయింది. ఇంకా ప్రజలు లేరు, ఇంకా అక్కడ కట్టడాలన్నీ కూడా పోగొట్టబడ్డాయి. ఒక విధంగా చెప్పాలంటే సమాధుల్లా మార్చబడింది, పావుడు దెబ్బలా మార్చబడితే ఈ పాలిస్తాన్ వాళ్ళు ఇస్రాయేల్ దేశానికి చుట్టూ ఉన్నటువంటి అరబులు ఏం చేశారంటే మెల్లగా ఇస్రాయేల్ దేశానికి వచ్చి ఆ జెరూసలేం అనే ప్రాంతాన్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకుని అల్ అక్సా అనేటువంటి ఆ మసీదుని వాళ్ళు కట్టారు, డోమ్ ఆఫ్ ద రాక్ ని వారే కట్టారు. వాస్తవానికి ఆ స్థలాలు బైబిల్ ప్రకారం యూదులవి. ఇప్పుడే కదండి చెప్పాను, అది వాళ్ళకి అలవాటే. ఏమని మీరు తప్పు చేస్తారు ఇజ్రాయేలీలు, యెహోవా గారికి కోపం వస్తుంది, వాళ్ళని పక్కన వాళ్ళకి అప్పగిస్తారు. సో అప్పుడు కూడా అదే చేశారు, ఇప్పుడు ఇదే చేస్తున్నారేమో. ఆలోచించండి ఒకసారి. అతను యేసుక్రీస్తుతో సిలువకు అప్పగించేది యూదులే. యేసుక్రీస్తుతో మెస్సయ కాదు, ఆ మెస్సయ వేరు. యేసుక్రీస్తుతో అంగీకరించకుండా సిలువకు అప్పగిస్తే వాళ్ళు పిలాతు అంటాడు, ఈ దోషము మా మీద మా పేర్ల మీద ఉండకుండా దాకా, ఈ నేత్రాల యొక్క రక్తము, ఈ దోషము ఈ పాపము మా మీద మా కుటుంబ సభ్యుల మీద ఉండకుండా దాకా అని పిలాతు అన్నప్పుడు ఆ విశ్వాలంగా అన్నాడు, ఆ దోషము మా మీద మా పేర్ల మీద ఉండును దాకా, ఏం ప్రాబ్లం లేదు, మేము ఆ దోష శిక్షను మేము అనిపిస్తాం, ఆ శాపాన్ని మేము అనిపిస్తామని ఆ శాపాన్ని వాళ్ళు కొని తెచ్చుకున్నారని. అందుకంటే ఇస్రాయేలుకి ఇంత భయంకర శ్రమలు ఆ AD 70 ఏర్పడ్డాయి. టైటస్ వచ్చాడు, నిజంగా ప్రభుని సిలువ వేసినందుకు యూదుల్ని నిజంగా భయంకరమైన రీతిలో హింసించారండి. రంపాలతో కోయటం జరిగింది, తారేసి కాల్చేయడం జరిగింది, మంటలకు ఆహుతి చేశారు. నిజంగా ఆ దోషం వాళ్ళని పడిందనేటువంటి ఆ విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. కాదండి అయ్యగారు, ఏమన్నా అన్నం అంటే ఫీల్ అవుతారు, కానీ యేసు ఎందుకు వచ్చాడని చెప్తారు? రక్తం కాచి మీ పాపాలు పోగొట్టడానికి కదా మీరు అనేది. మొత్తం లోకంలో ఉన్న అందరి పాపాలు పోగొట్టడానికి తన రక్తం కాచి చనిపోయి తిరిగి లేవడానికి వచ్చాడంటారు కదా. మరి అలాంటప్పుడు యూదులు చేసిన దోషం ఎందుకు అవుద్ది? ఆ పాపాన్ని వాళ్ళ కంటించి అన్ని హింసలు పెట్టడానికి ఇన్ని 1000 సంవత్సరాల నుంచా? ఆయన వచ్చిందే కొట్టించుకుని చనిపోవడానికి కదా, రక్తం కాచడానికి కదా. మరి అలాంటప్పుడు వీళ్ళు చేసిన తప్పు ఎందుకు వద్ది? ఇన్నేళ్ళ పాటు వాళ్ళకి హింసలు ఎందుకు? దాన్ని మీరు సమర్థించడం. మళ్ళీ ఇదే వీడియోలో మరొక అబద్ధం చెప్పారండి ఆయన, అది కూడా ఏంటో చూద్దాం, చూసి ముగించేద్దాం. ఏం జరిగిందంటే టైటస్ వచ్చాడు, మళ్ళా దేవుని మందిరాన్ని పోగొట్టాడు. సోలమన్ కట్టిన ఆ మందిరం సంబంధించినటువంటి గోడలు ఉన్నాయంటే ఇప్పటికీ సోలమన్ కట్టిన ఆ మందిరపు గోడ ఇప్పటికీ ఉందండి. దాన్ని వెస్టర్న్ వాల్ అంటారు, దాన్ని వెయిలింగ్ వాల్ అంటారు. ఈయన ఏమన్నారండి? సోలమన్ కట్టించిన మందిరం యొక్క గోడ ఎప్పటికీ నిలిచింది, దాన్ని వెస్టర్న్ వాల్ లేదా వెయిలింగ్ వాల్ అంటారు అని అన్నారు కదా. ఒకసారి ఇప్పుడున్న వెస్టర్న్ వాల్ ఎప్పుడో చూద్దాం ఒకసారి. ఈ పేజ్ కనిపిస్తుంది కదండి, వెస్టర్న్ వాల్ ఇన్ జెరూసలేం, టూరిజం ఇజ్రాయెల్ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. వెస్టర్న్ వాల్ గురించి ఏం చెప్తున్నారు? వెస్టర్న్ వాల్ ఆల్సో నోన్ యాజ్ ద వెయిలింగ్ వాల్ ఆర్ ద కోటల్, ఓకే, ఈజ్ ద మోస్ట్ రిలీజియస్ సైట్ ఇన్ ద వరల్డ్ ఫర్ ద జూయిష్ పీపుల్. జూయిష్ అంటే యూదులకి ఇది పవిత్ర ప్రదేశం అని చెప్తున్నారు ఈ వెస్టర్న్ వాల్ అనేది. సరే,
ఈ వెస్టర్న్ వాల్ ఎవరు కట్టించారంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి అదే పేజ్లో, కింగ్ హెరోద్ బిల్ట్ దిస్ వాల్ ఇన్ 20 BC డ్యూరింగ్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సెకండ్ టెంపుల్. ఎవరంటే కట్టించింది? కింగ్ హెరోద్. ఎప్పుడు? 20 BCలో. మరి ఇందాక అయ్యగారు ఏం చెప్తున్నారు? సోలమన్ కట్టించిన గుడి యొక్క వాల్ ఇప్పటికీ ఉంది, అదే వెస్టర్న్ వాల్ అని చెప్తున్నారు. అంటే ఈయన చెప్పింది అబద్ధం. యాక్చువల్గా సొలొమన్ కట్టించాడు టెంపుల్ అనడానికి బైబిల్లో తప్పించి బయట ఒక్క ఆధారం కూడా లేదండి. వీళ్ళు ఏదైతే రాసుకున్నారో అంత బంగారం వాడారు, ఇంత ఇది వాడారు, అంత ఒక్క ఆధారం కూడా లేదు. ఉన్న ఆధారం వల్ల కేవలం ఈ హెరోద్ కట్టించిన దానికి అది కూడా ఒక గోడ మాత్రమే మిగిలింది. దాన్ని సెకండ్ టెంపుల్ అంటున్నారు. ఫస్ట్ టెంపుల్ ఉందా అంటే తెలియదు, ఆధారం లేదు దానికి. ఇస్రాయల్ చాలా మంది ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, అయ్యా మరలా మందిరం తిరిగి నిర్మించండి అయ్యా, మేము ప్రార్థించడం కొరకు మందిరం కావాలని అక్కడికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఇస్రాయల్ కోరిక తెలుసా? అదే ప్రాంతంలో మందిరం కట్టబడాలి, థర్డ్ టెంపుల్ కట్టబడాలి. ఇప్పుడేమో అరబ్బులు అంటారు ఆ ప్రాంతంలో మందిరం కట్టబడడానికి వీళ్ళరు అల్ అక్సా అనేటువంటి ఆ మసీద్ మాత్రమే ఉండాలా, మేము ఒక ఇంచు కూడా అందులోంచి ఇవ్వలేము అని చెప్పి వాళ్ళు పోరాడుతున్నారు. ఇస్రాయల్ ఆశ ఏంటంటే అది అల్ అక్సా అనేటువంటి మసీద్ కూలగొట్టబడాలి, అక్కడ దేవుని మందిరం కట్టబడాలనేది వీరి యొక్క ఆశ. వారేమో మేము ఎంత మాత్రం దీన్ని పోగొట్టుకోలేం, ఇక్కడ మసీదే ఉండాలి అనేటువంటిది వారి యొక్క ఆశ. నాకు సందేహం అసలు ఈ పుస్తకం ప్రకారం దేవుడు ఆలయాలు మందిరాల్లో ఉండడు, అవునా? కావాలంటే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 24వ వచనం, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయాల్లో నివసింపడు. ఇప్పుడు ఈ పుస్తకం ప్రకారం ఈ జగత్తుని అందరి సమస్తాన్ని నిర్మించిన దేవుడు ఎవరు? యెహోవా. మరి యెహోవానే ఆలయాల్లో నేను నివసించను అంటుంటే మళ్ళీ ఆలయం కట్టించడం కోసం తగులు వీళ్ళు, దానికి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? మరో విషయం, అసలు మందిరాన్ని ఎందుకు కూలగొట్టారో తెలుసా మీకు? మీకు తెలిసే ఉంటుంది కానీ మీరు చెప్పట్లా. అది ఆ పుస్తకంలోనే ఉంది కదా. కావాలంటే చూడండి, రాజులు మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రమైనను నన్ను వెంబడించటం మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇజ్రాయేలీయులకు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయకుండా వారిని నిర్మూలన చేసి నా నామానికి నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరాన్ని నా సముఖంలో నుండి కొట్టివేస్తాను. ఇజ్రాయేలీయులు సర్వజనుల్లో చెదిరిపోయి సామెతగాను హేళనగాను ఉంటారు. ఈ మందిర మార్గాన్ని వచ్చే వాళ్ళంతా దాన్ని చూసి ఆశ్చర్యపడి యెహోవా ఈ దేశానికి ఈ మందిరానికి ఇలా ఎందుకు చేశాడని అడిగితే అప్పుడు జనాలు ఎట్లా అంటారంట, ఐగుప్తు దేశంలో ఉండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారం చేసుకుని కొలిచి పూజించి వచ్చిరు కనుక యెహోవా ఈ కీడంతా వారి మీదకి రప్పించాడంట. సో మందిరం ఎందుకు కూలిపోయింది? వీళ్ళు చేసిన తప్పులు. ఈ పుస్తకం ప్రకారం సరే మీరు ఏదో ఇందాక అంటున్నారు ఇజ్రాయెల్ ఇలా కోరుకుంటున్నారు మూడోసారి మందిరం కట్టబడాలి అని చెప్పి, కానీ ఈ పుస్తకంలో అలా మందిరం కట్టించే అర్హత ఎవరికుందో చెప్పారు. మీకు ఆ విషయం గుర్తుందా? లేదంటే చూపిస్తాను చూడండి. మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయంలో 2వ వచనం అంట. అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఇలా సెలవిచ్చాడు, నా సహోదరులారా నా జనులారా నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానంగా ఉండుటకు ఒక మందిరం కట్టింపవాలని నేను నా హృదయమందు నిశ్చయం చేసుకుని సమస్తము సిద్ధపరిచితిని. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తం ఉలికించిన వాడు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞించను అని దావీదు చెప్తున్నాడు. ఏంటంట, దావీదు అనేక యుద్ధాలు జరిపి రక్తాలు ఉలికించాడంట. అందుకని చెప్పి ఆ మందిరం కట్టించే అర్హత దావీదుకు లేదంట. సో దీని బట్టి అర్థం ఏంటి? ఇజ్రాయెల్ ఎప్పుడైనా ఏ దేశం మీదైనా ఏది వాళ్ళ మీద దాడి చేసినా సరే తిరిగి దాడి చేసి ఏ ఒక్కరిని చంపినా ఆ మందిరం కట్టించే అర్హత ఆ ఇజ్రాయెల్కి లేదు. సో వాళ్ళు ఎప్పుడైతే యుద్ధాలు మానేసి కామ్గా కూర్చుంటారో అప్పుడు కట్టించుకోవచ్చు. ఏమంటారు? నేను చెప్పింది కరెక్టేనా? నేను బైబిల్ ప్రకారం చెప్పండి, నా సొంత కవిత్వం కాదు. అబ్రహామిక్ రిలీజియన్స్ అండి ఇవి. ఒకటి యూదా మతం, రెండోది ఇస్లాం మతం, మూడోది క్రైస్తవ మతం, మోనోథియిస్టిక్ రిలీజియన్స్ ఇవి. ఒకే దేవుడు నమ్మేటువంటి మతాలు ఇవి. మన భారతదేశంలో అయితే 30 దేవుడిని పూజిస్తున్నారు. కానీ కరెక్టేనండి, మన భారతదేశంలో 30 దేవతలను పూజించినా ఉన్నది ఒకటే పరమాత్మను నమ్ముతాం. కానీ పాపం ఆ ఎడారి మతాలు ఒక కల్పిత పాత్రలను సృష్టించుకుని దాని మీద మతాలను నిర్మించుకుని ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ చిన్న భూమి కోసం కొట్టుకు చేస్తున్నారు వేల సంవత్సరాల నుంచి. సుఖము శాంతి ఉన్న వాళ్ళకి లేదు, ఎందుకంటే ఒక కల్పిత మతాలను సృష్టించుకుని దాని మీద పడి దాన్ని బేస్ చేసుకుని ప్రపంచం మీద పడ్డారు. ఇప్పుడు ప్రపంచం మీద పడటం కుదరట్లేదు కదా, అందుకని అక్కడ దానికోసం కొట్టు చేస్తున్నారు వాళ్ళు. ఈ మోనోథియిస్టిక్ రిలీజియన్స్ అనేటువంటి మూడు, ఒకటి జూయిష్ రిలీజియన్, క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం. ఈ మూడు ఒకే దేవుడిని ఆరాధన చేస్తుంటారు. అది చేద్దాం. ఈ 3 దేశాల మధ్య లేకపోతే ఈ 3 మతాల మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధం అని చెప్పుకోవచ్చు. ఒకే తండ్రి సంతానం. వాస్తవానికి యూదులు ఎవరు, ఇష్మాయిల్ ఎవరంటే యూదులు ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి వారందరూ కూడా యూదులు. ఇస్సాకు పుట్టినటువంటి యాకోబు ద్వారా, యాకోబు నుంచి 12 మంది కుమారులు 12 గోత్రాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా యూదులు. ఇష్మాయిల్ ఎవరంటే అబ్రహాం ఒక దాసిని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే వాగ్దాన పూర్తికి లేట్ అవుతున్నాడు. ఆ వాగ్దానం నెరవేర్పు 10 సంవత్సరాలు పెట్టింది. ఆ 10 సంవత్సరాల్లో అబ్రహాం ఓపిక పట్టలేక, షారా ఓపిక పట్టలేక ఒక దాసితో అబ్రహాం వెళ్ళినప్పుడు ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడు ఇష్మాయిల్. ఏంటి సార్, అబ్రహాము షారా ఓపిక పట్టలేకపోయారా? అంటే వాళ్ళిద్దరికి యెహోవా మీద నమ్మకం లేదనేగా, విశ్వాసం లేదనే కదా. అయినా సరే అబ్రహాం అత్యంత విశ్వాసవంతుడు, అంతే కదా. విశ్వాసం వల్ల నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఏది యెహోవా మీద నమ్మకం లేకపోయినా సరే, అంటే ఈ ఒక్క సందర్భమే కాదు, ఆయన చాలా చోట్ల యెహోవా మీద నమ్మకం చూపించలేదండి. అయినా సరే పాపం మరి యెహోవా గారు ఎందుకో ఈ అబ్రహాం గారు వెనకాలే పడ్డారు. సంతానం ఇష్మాయిలీలు. అప్పటి నుంచి వీళ్ళు గొడవలండి. ఆయన ఇష్మాయిలీలకి ఫిలిస్తీన్కి సంబంధం ఏంటండి? ఆ తర్వాత వీళ్ళు మతం పట్టుకున్నారు, మతం పుచ్చుకున్నారు. మీకు ఇందాకే చూపించా, ఫిలిస్తీన్ల దగ్గరే అబ్రహాము పరదేశిగా ఉన్నాడు. అంటే ఈ ఇష్మాయిల్ అనే వాడు పుట్టకముందే ఫిలిస్తీన్లు ఉన్నారు. కాబట్టి మీరు దాన్ని దీన్ని మిక్స్ చేయాలని చూడొద్దండి. ఆగటి గొడవలు, అక్కడ ఇస్సాకి ఇష్మాయిల్కి గొడవలు, అప్పటి నుంచి గొడవలు ప్రారంభించినటువంటి గొడవలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ వారి మధ్య జరుగుతున్నాయి. సరిహద్దు తగాదాలని చెప్పొచ్చు, స్థల విషయం తగాదాల విషయాలు చెప్పొచ్చు. అలా ఏమైందంటే ఈ గొడవలు అనేవి ప్రారంభించబడ్డాయి. ఇప్పుడు ఇందుకే మీరు చెప్పొచ్చేది ఏంటంటే ఈ పుస్తకం ప్రకారం సృష్టికర్త అయిన దేవుడు తను ఏర్పరచుకున్న జనానికి సరిగ్గా
స్థలం కూడా చూపించలేకపోతున్నారు తగులు లేకుండా. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు తగులు పడతానే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా మాధవుడు అనుకుంటున్నారు కదా వేరే పేరు పెట్టి. కాబట్టి ఒక విషయం నేను చెప్పిన నేను కంక్లూడ్ చేస్తున్నాను ఈ వీడియో అని. బైబిల్ వాక్య ప్రకారము ఆ స్థలం నేను చెప్పిన అల్ అక్సా మసీద్ కావచ్చు, జెరూసలేం ప్రధానమైనటువంటి ఆ స్థలాలు నేను చెప్పాను, డోమ్ ఆఫ్ ద రాక్ కావచ్చు, వేలింగ్ వాల్, ఆ ప్రాంతం 14 ఎకరాల భూమి దేవుని వాక్య ప్రకారం యూదులదే. కాదండి, మీరు ఎవరైతే దేవుడు అనుకుంటున్నారో ఆయన వాక్యం ప్రకారమే ఈ యూదుల కన్నా ముందే అక్కడ ఫిలిష్తీయులు, కనానీయులు ఇంకా చాలా జాతులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని వీళ్ళు తీసుకున్నారు. యూదులు అనేక దేశాలకు వెళ్ళిపోయినప్పుడు పాలు దిబ్బగా జెరూసలేం మార్చబడినప్పుడు అరబ్బులు దాన్ని ఏం చేసుకుని క్యాప్చర్ చేసుకున్నారు. ఇప్పుడు యూదులకు ఎక్కువైపోయిందంటే ఆ పాలస్తీనా మాదే, ఆ జెరూసలేం మాదే, ఆ గాజా మాదే, ఆ డోమ్ ఆఫ్ ద రాక్ మాదే, ఆ యొక్క అల్ అక్సా ఆ మసీదు ప్రాంతం కూడా మాదే, అది మాకు ఇప్పించండి, అది మా భూభాగాలని వారు పోరాడుతున్నారు. మరి ఇది ఎక్కడ దారితీస్తుందో నాకు తెలియదు. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయచేమో. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మూడో ప్రపంచ యుద్ధమా? అసలు ఈ పంచాయతీ వాళ్ళిద్దరి మధ్య, ఎవరిద్దరి మధ్య? యెహోవా గారికి ఇజ్రాయేలీలకి. వాళ్ళు ఏదో తప్పు చేస్తారు, ఈయన కోపం వస్తుంది, తీసుకెళ్ళి వివరాలు చెప్తారు. మళ్ళీ తర్వాత వీళ్ళు అడుగుతారు బాబా మమ్మల్ని విడిచిపెట్టని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి ఇచ్చేస్తారు. సో ఇలా వాళ్ళిద్దరు ఆడుకుంటుంటే మధ్యలో ప్రపంచానికి ఎందుకండి ఇందులో? మీరు ప్రపంచ యుద్ధం అంటున్నారు. కొన్ని అరబ్ దేశాలకి వీళ్ళకి గొడవ అంటే వాళ్ళిద్దరు పూజించేది ఒకనే అంటున్నారు కదా మీరు. వాళ్ళిద్దరికి దేవుడు ఒకటే పేరు ఒకటే కదా తేడా. దీనికి ప్రపంచ యుద్ధం మళ్ళీ మొత్తం అందరినీ తీసుకొచ్చి దాంట్లో పెట్టడం బాగా సదాగా సార్ మీకు. సార్ నాకు ప్రశ్న, మీకు నిజంగా బైబిల్ మీద, బైబిల్ వాక్యం మీద నమ్మకం ఉందా? బైబిల్లో యెహోవా ఏం చెప్పారు? మీరు అంటే ఇజ్రాయేలీలు నన్ను తప్పించి వేరే ఎవరిని పూజించినా మీకు కష్టాలు పడతా, అలా కాకుండా నేను చెప్పిన మాటలు విని నన్నే పూజిస్తే ఈ భూమి మీదే, అంటే అక్కడ ప్రాంతం ఇజ్రాయేల్ ఆ భాగం మీదే మీకు అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తానని చెప్పారు. సో వాళ్ళు పనిచేస్తే సరిపోదు కదా, ఇంత కష్టం ఎందుకు? అంటే వాళ్ళకి నమ్మకం లేదంటారండి యెహోవా మీద? ఒకసారి ఆలోచించండి. వాళ్ళు కనుక ఆయన చెప్పినట్టు మాటలన్నీ వింటే, ద్వితీయోపదేశంలో చెప్తారు మీరు నా మాటలన్నీ వింటే కనుక మీకు ఈ వరాలు ఇస్తానని చెప్పి 13, 14 ఉంటాయి. అదే మాట వినకపోతే ఒక 50 శాపాలు పెడతారు. సో వాళ్ళు కామ్గా మాట వింటే వాళ్ళకి భూమి వచ్చేస్తుంది కదా, ఇంత కష్టం ఎందుకు? యుద్ధాలన్నీ ఎందుకు? మళ్ళీ తీసుకొచ్చి ప్రపంచ యుద్ధం అంటున్నారా మీరు? సో అదండి ప్రేక్షకులు, విన్నారు కదా ఈ చిన్న వీడియోలో ఈయన ఎన్ని అబద్ధాలు చెప్పారో. ఈ వీడియో చూసాక నాకు సందేహం వచ్చింది, అసలు పౌలు అని పేరు పెట్టుకుంటేనే అబద్ధాలు చెప్తారేమో, లేదా అబద్ధాలు చెప్పే వాళ్ళకే పౌలు అని పేరు పెడతారేమో. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ పుస్తకంలో కూడా పౌలను పెట్టుకున్నాయన, పౌలను పేరు పెట్టుకున్నాయన ఎన్నో అబద్ధాలు చెప్పారు. సో వీళ్ళు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఈ మతం ఏర్పడింది అబద్ధాల పునాది మీద కాబట్టి వీళ్ళు దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ చేయాలి, లేకపోతే ఈ మతం నిలబడదు. ఈ వాళ్ళకి ఇంతేనండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.